రైట్. బీజేపీ నేత సుహాసిని గారు కూడా ఉన్నారు. సుహాసిని గారు, మొత్తం మీ వైపే బీజేపీ ఇదంతా చేస్తుంది, స్వాతి మలివాల్ ఎపిసోడ్ అయినాక మొత్తం కూడా బీజేపీ మాత్రమే ఉంది అనేది చాలా బలంగా ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగా ఆ కోణాన్ని కూడా మనం తప్పు పట్టలేమేమో, అంటే అట్లా ఆలోచన రావడానికి ఆ వాదన బలపడటానికి కూడా కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయనుకోవాలి. అందరికీ నమస్కారం అండి. ఏం లేదు, ఎదురుకుండా ఓపెన్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత కూడా వీళ్ళ చిన్న చిత్క మిజోరాము మణిపూర్ అనుకుంటూ వీళ్ళు కాలయాపన చేస్తూ మేధావి వర్గం కూడా ఇంత వక్రంగా ఆలోచిస్తున్నారు అంటే ఇంతకన్నా సిగ్గు చేటు ఈ దేశంలో మరొకటి లేదు. హూ ఈజ్ స్వాతి మాలివాల్? వన్ అండ్ ఓన్లీ పర్సన్, అదే మామూలు వ్యక్తి కాదండి. ఆవిడ 2001 నుంచి కేజ్రీవాల్ స్వచ్ఛంద సంస్థ కబీర్ అండ్ పరివర్తన్, ఎవరైతే మనీష్ సిసోడియా దగ్గర నుంచి పనిచేసి 2011లో ఇండియా అగైన్స్ కరప్షన్ అన్న దానిలో అన్నా హజారే గారు, మనీష్ సిసోడియా గారితో పాటు ముఖ్యమైన వ్యవస్థాపక బృందంలో ఉండి రాజ్యసభ సభ్యురాలుగా ఆవిడొక్కరిని ఆవిడ అప్పుడు పెట్టి మహిళల నుంచి, అక్కడి నుంచి ఆవిడ ఒకసారి కేజ్రీవాల్ రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి చూసినప్పుడు సీసీ కెమెరాస్ లో ఓపెన్ గా క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు ఆవిడ అక్కడి నుంచి హుటాహుటిన పరిగెత్తుకుని వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు అక్కడ కంప్లైంట్ నమోదు కూడా చెయ్యని పోలీస్ యంత్రాంగము వేర్ ఈజ్ షీ నౌ? ఎక్కడుందామే? పిలవండి ఆమెని, చెప్తుంది విషయాలు. అంటే మహిళ పైన డైరెక్ట్ గా ఇంత సీనియర్ మోస్ట్ లేడీ లీడర్ బిలాంగింగ్ టు ఆప్ ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ పైన 7-8 చెంపదెబ్బలు కొట్టారని ఆవిడ మాట్లాడింది. ఆవిడ రిపోర్ట్ చేస్తే అది నమోదు చేయలేదు. కొట్టారు, కాలుతో గుండె మీద తన్నారు అని కూడా చెప్పారు. ఆ విషయం తెలుసా మీకు? చాలా ఇంపార్టెంట్. ఆమె వాంగ్మూలంలో, సుహాసిని గారు వాంగ్మూలంలో ఆమె చాలా అంశాలు చెప్పడం జరిగింది. 7 సార్లు చంప మీద కొట్టారని, పెల్విస్ మీద కొట్టారని చాలా చెప్పాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మొత్తం కూడా బయటకు వచ్చింది. ఆమె సీసీ ఫుటేజ్ ఆమెను బయటికి పంపించేటప్పుడు చాలా నార్మల్ గా, మామూలుగా ఎలాగైతే బయటికి పంపిస్తారో జనరల్ గా ఛాన్స్ లేదు, ఇప్పుడు కేజ్రీవాల్ బిజీగా ఉన్నారు కుదరదు అని చాలా నార్మల్ గానే పంపించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి పోయినప్పుడు మాత్రం చాలా సిక్ అయిపోయినట్టుగా, దెబ్బలు తిని బాగా బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఆ వేరియేషన్ ఖచ్చితంగా జనం అబ్జర్వ్ చేస్తారు కదా. 100%. ఆ ఇంట్లో వాళ్ళు కూడా, ఇప్పుడు ఎందరో ఆడవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. అసలు ఆప్ కి సంబంధించి 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారండి. ఎక్కడ ఒక్కళ్ళైనా రోడ్డు మీదకి వచ్చి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక ఒక్కళ్ళైనా మాట్లాడారా? అంటే ఎందుకు మాట్లాడలేదు? అందరూ బడా బడా బాబులకి ఇచ్చుకున్నాడు ఈయన. ఆ రాజ్యసభ ఎంపీలు ఎవ్వరూ కూడా బయటకు వచ్చి, అందరూ ఇండస్ట్రియలిస్టులు, డబ్బులున్న వాళ్ళు, ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో ఆప్ చేస్తున్న వాటికి వాళ్ళందరికీ ఇచ్చుకున్నారు. ఉన్న ఒకే ఒక్క లోక్సభ ఎంపీ సుశీల్ కుమార్ రింకు, అతను కూడా ఈ ఆప్ తో పడలేక జాయిన్ అయిపోయాడు వేరే పార్టీలో. సో ఎందుకు చెప్తున్నామంటే, ఒక మహిళ, అందులోనూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్, నాట్ ఎన్ ఆర్డినరీ లేడీ, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ రాజకీయ వికృత క్రీడ? కేజ్రీవాల్ సమక్షంలో సుహాసిని గారు, నా పాయింట్ మీకు అర్థమైనట్లేదు. సుహాసిని గారు, ఇంపార్టెంట్ పాయింట్, 1 పాయింట్ మాట్లాడితే చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మిస్ అవుతున్నాం. ఆలోచన రహితమైన సుహాసిని గారు, మరొకటి లేదు. కేజ్రీవాల్ నివాసం నుంచి చాలా నార్మల్ గా బయటకు వచ్చిన ఆమె మళ్ళా తర్వాత 3 days తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా సిక్ అయినట్టుగా, దెబ్బలు తిన్నట్టుగా కనిపించింది. కానీ అదంతా కూడా అంటే వీళ్ళకి కేజ్రీవాల్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా ఉన్న ఆమె ఆ విధంగా కనిపించిందంటే సొంతగా ఏదన్నా చేసుకుందా, లేదంటే కొంత ప్లాంట్ గా ఏదైనా చేశారేమని అనుమానాలు తలెత్తున్నాయి కదా. కనపడలేదండి. కేజ్రీవాల్ నుంచి బయటికి నార్మల్ గా ఎలా వచ్చింది? డైరెక్ట్ గా అక్కడి నుంచే పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది ఆవిడ ఎంత చెప్పినా సరే వాళ్ళు నమోదు చేసుకోలేదు. తర్వాత 3 days తర్వాత మళ్ళీ ఆవిడ వెళ్ళింది పోలీస్ స్టేషన్ కి. సో అంతవరకు కనపడలేదు, చేయలేదు. ఆమెకి ఏం బెదిరింపులు చేశారో, ఏం చేశారో, ఎందుకంటే ఈయన ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ ర్యాకెట్ లో ఇరుక్కున్నాడు కదా. ఇంతకన్నా సిగ్గుచేటు, దేశానికి భద్రతకి సంబంధించిన ఒక అతి పెద్ద స్కామ్ లో ఇరుక్కుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు కదా, లిక్కర్ స్కామ్ లో. సో ఎందుకంటున్నామంటే ఇంత సిగ్గుమాలిన పని చేసిన తర్వాత కూడా, ఇటువంటి వికృత క్రీడ ఒక మహిళ పైన జరిగిన తర్వాత, దట్టు ఇన్ ద రెసిడెన్స్ ఆఫ్ సీఎంస్, ఢిల్లీ సీఎం, అది కూడా అధినేత అయిన ఆప్ ఇంట్లో
ఇంత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని కూడా సైడ్ ట్రాక్ చేయడానికి ఇన్ని వంకలు చూస్తున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇంతకన్నా సిగ్గుమాలింతనం ఇంకొకటి ఏముంటుందండి? దే డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్. ఇవాళ మహిళా లోకంకి అంతలా జరిగినప్పుడు అందరూ ఓపెన్ గా ఇంత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత ఆమె డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా నమోదు చేసుకోకుండా ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడి తప్పించుకోగలరు వీళ్ళంతా? నాకు తెలీదు, అడుగుతాను. రైట్ 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 కౌశిక్ యాదవ్ గారు రైట్, మొత్తం స్వాతి మలివాల్ చేస్తున్న పోరాటంలో మీకు ఎంత వాస్తవం కనిపిస్తుంది? అందులో నిజాయితీ న్యాయం ఉందనుకుంటున్నారా? వెంకట గారు, రైట్ రైట్ నేను ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ చేయదలుచుకున్నాను. చెప్పండి సార్. సుహాసిని మేడం ఒక గౌరవనీయమైనటువంటి మహిళ, ఆమె పట్ల గౌరవం ఉంది. ఢిల్లీ పోలీస్ యంత్రాంగం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కాదు, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం. లెఫ్టినెంట్ గవర్నర్ ఒక ఎంపీ వెళ్ళి తన మీద దాడి జరిగిందంటే, కేసు నమోదు చేయలేదంటే ఢిల్లీ పోలీసు యంత్రాంగం ఏ విధంగా ఉంది అనే దానికి మేడం సమాధానం చెప్తే తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడచ్చు. మళ్ళీ అవకాశం ఇస్తాను సుహాసిని గారు మళ్ళీ అవకాశం ఇస్తాను. ఇంకా ఇతర ప్యానలిస్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. సుహాసిని గారు, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ పోలీస్ ని తీసుకురా, ఎవరైతే చేయలేదో అతని పైన కేసు ఫైల్ చేయాలి. ఎందుకు అన్నది క్వశ్చన్ చేయాలి. ఎవరైనా సరేనండి, పార్టీకి సంబంధం అరెస్ట్ చేయాలి, ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి పోలీసుల్ని. కౌశిక్ గారు మేక్ యూ పాయింట్. కౌశిక్ గారు, అన్ని వస్తాయి, ప్రతి విషయం బయటకు వస్తుంది. కౌశిక్ యాదవ్ గారు మేక్ యూ పాయింట్. ఎట్లుందంటే భారతీయ జనతా పార్టీ మహిళల మీద దాడులు జరిగితే వాళ్ళే కాపాడినట్లు, అసలు ఇక దేశంలో జరుగుతున్న దాడులని వీరే కంట్రోల్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. అరే, ఢిల్లీలో విష్భూషణ్ శరణ్ గారు ఏకంగా మా మీద లైంగిక దాడి చేసిన హింసించడని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే భారతీయ జనతా పార్టీ పట్టించుకున్న పాపన పోలే, వాళ్ళు మహిళల గురించి మాట్లాడుతూ దయాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళు మాట్లాడితే 80 మంది భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నాడు ఎందుకో మాట్లాడలేదు. ఢిల్లీలో జంతర్ దీక్షలు చేయలేదా, ధర్నాలు చేయలే వాళ్ళు? ఏమన్నా అర్థం ఉందా మాట్లాడదండి? ఇప్పుడు ఈ స్వాతి మాలివాల్ గారికి సంబంధించి ఇప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి కేజ్రీవాల్ గారి గృహంలో ఏం జరిగిందనే విషయాన్ని సీసీ ఫుటేజ్ బయట పెట్టిరు. అరే, ఫుటేజ్ బయట పెట్టిన తర్వాత కూడా కేజ్రీవాల్ గారికి సంబంధించి దాడి చేసిరని చెప్పేసి ఎదురు దాడి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తే ఎట్లా? కాదు కదా. ఇప్పుడు అంటే సీసీ ఫుటేజ్ వచ్చింది కూడా తప్ప అయితే భారతీయ జనతా పార్టీ దృష్టిలో. కానీ కౌశిక్ గారు కానీ సీసీ ఫుటేజ్ లో కొట్టిన విజువల్ కనిపిస్తుంది. ఇప్పటివరకు లేదని సీసీ ఫుటేజ్ లో మనకు కొట్టిన విజువల్ రాలేదు. చెప్తా ఉన్నాము, ఆ వారి మీద స్వాతి మాలివాల్ గారి మీద కేజ్రీవాల్ ఇంటిలో దాడి జరగలేదు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ గారు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత భారతదేశంలో అంటే వారు వచ్చిన తర్వాత మాట్లాడింది కదా, ప్రధానమంత్రి గారు 75 సంవత్సరాలు అయిపోతా ఉంది, నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి